ఉన్నాము. స్తోత్రము. మనము రక్త నిబంధన బ్లడ్ కవెనెంట్ గురించి నేర్చుకుంటున్నాము. నిన్న 15th లెసన్ అయిపోయింది, వాళ్ళ 16th లెసన్ మొదలు పెట్టుకున్నాము. అయితే ఆపేసాము అని అంటే మరి గిబియోనీలు ఇశ్రాయేలును మోసం చేసి యెహోషువతో నిబంధన చేయించుకున్నారు. నిబంధనలో దేవుడు కూడా ఇన్వాల్వ్ అయినాడు. దేవుణ్ణి పెట్టి వాళ్ళు చేశారు నిబంధన కనుక. ఇప్పుడు వాళ్ళ మీదకి కానానీయుల 5 జాతుల వాళ్ళు 6 జాతుల వాళ్ళు వచ్చి మరి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు గిబియోనీలు ఎట్ట చేశారు, శత్రువులతో నిబంధన చేసుకున్నారు, మనం వాళ్ళ మీదకి పోయి యుద్ధం చేద్దామని అండి అని వాళ్ళంతా కలిసి వచ్చినప్పుడు గిబియోనీలు ఏం చేశారు, ఇశ్రాయేలును పిలిచారు. మీరు మాకు సహాయం చేయాలని గిల్గాల్లో ఉండి యెహోషువ దగ్గరికి వచ్చారు. వస్తే వాళ్ళకి సహాయం చేయాలా వద్దని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అయితే లీడర్స్ ఏమన్నారు అని అంటే, మనం నిబంధన చేశాం కనుక తప్పకుండా వాళ్ళకి సహాయం చేయవలసిందే అని వాళ్ళు చెప్పారు. డిసైడ్ అయిపోయారు అనమాట. అయితే here we have to see what happens when this covenant is put to the test in Joshua 10, resulting in one of the most amazing miracles in the Bible. అయితే ఇక్కడ నెక్స్ట్ ఈ కవెనెంట్ మూలంగా 10వ అధ్యాయంలో కవెనెంట్ ఈస్ పుట్ టు ద టెస్ట్ ఇన్ జాషువా 10. ఇప్పుడు వీళ్ళ కవెనెంట్ కి ఒక పరీక్ష వచ్చింది, ఇది చేయాలా వద్దా. సో దానివల్ల బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి అంటే ఒక ఆశ్చర్యకరమైన సంగతి, అమేజింగ్ మిరకల్ ఒకటి బైబిల్లో మనం చూస్తాము. దీని రిజల్ట్, ఈ కవెనెంట్ రిజల్ట్ ఎట్లాగా అంటే verse 1 tells us that when the king of Jerusalem heard about Joshua's victories and how the inhabitants of Gibeon had made peace with Israel by coming into a submissive peace covenant with Israel, they were afraid because the Israelites are having all this success. అయితే యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజు నిర్మూలం చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడు అతని జనులు మిగుల భయపడిరి. So he sent a message to the other king saying, come up to me and help me that we may attack Gibeon. ఏలియన గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు ఆ యుద్ధకు వచ్చి నాకు సహాయం చేసిన ఎలా మనం వారి పట్టణంలో నాశనం చేయదమని హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరామునొద్దకును, ఆకీషు రాజైన యాఫియా యుద్ధకును, ఎగ్లోను రాజైన దేవీరుని వద్దకును వర్తమానమును పంపాను. So he sent a message to the other king saying, come up to me and help me that we may attack Gibeon, for it has made peace with Joshua and with the children of Israel. 4వ వచనంలో he wants to attack Gibeon and make an example of them. So therefore these 5 kings of Amorites gathered all their armies and made war against Gibeon. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి. గిబియోను డిస్క్రిప్షన్ మనకు 2వ వచనంలో ఉంది, చూడండి. ఏలియనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు గిబియోనీయులు. అంతటా వాళ్ళు గొప్ప పట్టణం మామూలు కాదు. అయితే ఈ 5 రాజులు, అమోరీయుల రాజులు యెరూషలేము రాజుకు సహాయం చేయడానికి వచ్చి గిబియోనీయులతో యుద్ధము చేశారు. వాట్ హ్యాపెన్స్ నౌ? ఇజ్రాయెల్స్ కవెనెంట్ పార్ట్నర్ ఈస్ బీయింగ్ అటాక్డ్. గిబియోనీలతో యుద్ధం చేస్తున్నారు అని అంటే ఇశ్రాయేలీల నిబంధన పార్ట్నర్ తోటి, కవెనెంట్ పార్ట్నర్ తో యుద్ధం జరుగుతుంది. అప్పుడు will Israel just do nothing thinking that they deserve what's coming to them? Well, let us see. అయితే ఇప్పుడు ఏంటి, మోసం చేసి నిబంధన చేసుకున్న వాళ్ళకు బాగైంది, వాళ్ళు చేసిన మోసానికి బాగైంది. ఇప్పుడు అందరూ వచ్చారు యుద్ధానికి, బాగా అటాక్ చేశారు అని వదలటమా, లేదంటే నిబంధన కాబట్టి నిలబెట్టమా? ఇప్పుడు ఏంటి చేసేది? వాళ్ళు మోసం చేసి నిబంధన చేసినందుకు దేవుడు బాగా చేశాడని వదిలేయటమా? ఏంటి ఇప్పుడు వాళ్ళు చేసేది?
అయితే 6వ వచనములో గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చిన్నారు గనక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలలో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానమును పంపగా యెహోషువను అతని ఎదున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. చూసారండి. ఇక the men of Gibeon sent to Joshua at the camp of Gilgal, saying, "Do not forsake your servants. Come up to us quickly. Save us and help us." సో నీ దాసులమైన మమ్మల్ని చేయి విడకపోగా రక్షించండి, అమోరీయుల రాజులందరూ మమ్మల్ని అటాక్ చేస్తానికి వచ్చారు అని మా వర్తమానం పంపారు. For all kings of Amorites have gathered together against us. What are they doing? They are calling on the covenant. ఇప్పుడు గిబియోనీలు చేసేది ఏంటంటే నిబంధన చేసుకున్నారు గనక మీరు వచ్చి మాకు సహాయం చేయాలి. అది మేము మోసం చేసి నిబంధన చేసుకుని పక్క పెట్టండి, అది ఎవరు చూడ్డు. నిబంధనే, మోసం మీద ఉందో మంచి మీద ఉందో దేని మీద ఉండనియండి. మీరు మాతో నిబంధన చేశారు, ఇప్పుడు మమ్మల్ని శత్రువులు అటాక్ చేశారు, మీరు వచ్చి మమ్మల్ని సేవ్ చేయండి, అంతే. They are saying, we are in covenant with you. నేను నీతో నిబంధన చేసుకున్నాం, బేస్డ్ ఆన్ నిబంధన కవెనెంట్ హెల్ప్ అడుగుతున్నారు వాళ్ళు. We are under attack. సో మా మీదకి యుద్ధానికి వచ్చేసారు. We call on that covenant commitment that you have made to defend us. సో నిబంధనలోని నిబంధనను బట్టి, నియబద్ధతను బట్టి మేము అడుగుతున్నాం, టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి. కాబట్టి వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించండి, సేవ్ చేయండి అని సమాచారం పంపారు. సో ఇప్పుడు మన సంగతి ఏంటి మనం ఆలోచించుకోవాలి. అవర్ పిటిషన్ టు ద లార్డ్ ఆర్ రియల్లీ కాలింగ్ అవర్ కమ్యూనిటీ విత్ గాడ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం మన దేవుడికి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏంటంటే, దేవా మాతో నిబంధన చేసుకున్నాం, మా కష్టం వచ్చింది, ఇప్పుడు వచ్చి సహాయం చేయాల్సిందే మరి అని అడగ ప్రార్థనలో. హల్లెలూయా. యూ డోంట్ జస్ట్ సెండ్ అప్, ఓ గాడ్ హెల్ప్ మీ. అయితే ఒక ప్రార్థన పైకి పంపి దేవా సహాయం దయచేయి కాదు, ఆధారం ఏంటో సహాయానికి చూపిస్తున్నాం. ఏమిటి ఆధారము అంటే, బేస్ ఏంటి అంటే, ఇన్ యువర్ మైండ్ యూ షుడ్ బి అన్ అండర్స్టాండింగ్ యు ఆర్ ఎ సాలిడ్ బ్లడ్ కవెనెంట్ విత్ గాడ్. అడిగేటప్పుడు నిబంధన ఉన్నది మన ఇద్దరి మధ్యలో. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నువ్వు సహాయం చేయాలి ప్రభు, మాట తప్పేదే లేదు, నిబంధన నుంచి తొలిగేదే లేదు అని అడగటం అన్నమాట మైండ్ లో పెట్టుకుని. హీఈస్ ప్రామిస్ టు బి విత్ యూ అండ్ టు హెల్ప్ యూ. ఆయన నీతో కూడా ఉంటానన్నాడు, నీతో సహాయం చేస్తానని ప్రమాణం చేశాడు. ఇప్పుడు నీ కష్టం వచ్చింది, ఆయన వచ్చి సహాయం చేయాల్సిందే, మనం అడగటమే ఆయన వచ్చి చేయవలసిందే. హీఈస్ యువర్ కవెనెంట్ పార్ట్నర్. నిబంధనలో ఆయన పాలిభాగస్తుడు. అండ్ ఇఫ్ యు ఆర్ అండర్ అటాక్, ఇఫ్ యు ఆర్ ఇన్ డిఫికల్టీ, హీఈస్ ప్రామిస్ టు హెల్ప్ యూ. సో ఈ కవెనెంట్ లో నీకేదన్నా ప్రమాదం వస్తే, నీ కష్టం వస్తే సహాయం చేస్తాను అని వారి ప్రమాణం చేశాడు. వెన్ యూ కాల్ ఆన్ ద లార్డ్, యు ఆర్ కాలింగ్ ఆన్ యువర్ ఫెయిత్ఫుల్ కవెనెంట్ పార్ట్నర్. ప్రభుని పిలవటంలో, దేవాన్ని పిలవటంలో ఏంటి అంటే ఎవరిని పిలుస్తున్నావు అని అంటే, కవెనెంట్ పార్ట్నర్ ని, నిబంధనలోని పాలిభాగస్తుని సహాయం చేయమని పిలుస్తున్నాం, బయట వాళ్ళని ఎవరినో కాదు. అంటే మన ప్రార్థన ఎవరికి అడ్రస్ చేస్తున్నాము అంటే కవెనెంట్ పార్ట్నర్ కి అడ్రస్ చేస్తున్నాము, ఇంకా బయట వాళ్ళకి ఎవరికో కాదు. యూ హ్యావ్ ఎ కవెనెంట్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ యువర్ రిప్రజెంటేటివ్ జీసస్ క్రైస్ట్. అయితే నీవు ఆయనతో ఒక నిబంధన స్థిరపరచుకున్నావు. ఏ రక్తం మీద? యేసు ప్రభు యొక్క రక్తం మీద రక్త నిబంధన స్థిరపరచుకున్నావు గనక పిలవగానే ఆయన తప్పకుండా సహాయము చేయవలసిందే, లేకపోతే నిబంధన నుంచి తొలగిపోయినట్టే. Who has perfect righteousness with God. యేసు ప్రభు రక్తం అంటే తండ్రి దగ్గర ఆయన సంపూర్ణుడని నిరూపించుకున్న వాని రక్తం, అట్లాంటి రక్తం కాదది, ఆ నిబంధన. And when you are calling on the name of Jesus, you are calling on the name of your covenant representative before God. యేసు నామమున తండ్రి అయిన దేవుని సహాయం అడగటము అనంటే నీకు యెహోవా దేవుడితో ఉన్న నిబంధనకు ప్రతినిధి అయిన యేసు నామములో నువ్వు సహాయం అడుగుతున్నావు అన్న సంగతి తెలుసుకోవాలి. స్టాండింగ్ ఆన్ హిస్ రైచియస్నెస్ విత్ గాడ్ అండ్ గాడ్ హ్యాస్ టు ఆన్సర్. సో మనము ఏ నీతి మీద ఆధారపడి ఉన్నాము అంటే యేసు ప్రభు నీతి మీద ఆధారపడి దేవుణ్ణి అడుగుతున్నాం కనుక
ఆయన తప్పకుండా జవాబు ఇవ్వవలసిందే. ఇఫ్ యు అండర్స్టాండ్ యువర్ కవెనెంట్, యువర్ ప్రేయర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. దేవునితో నీకున్న నిబంధన అర్థమైతే నీ ప్రేయర్ లైఫే మారిపోతుంది, ప్రార్థన జీవితమే మారిపోతుంది. సో దీస్ మెన్ ఆఫ్ గిబియోన్ కాల్ ఆన్ దేర్ కవెనెంట్ విత్ ఇజ్రాయెల్. హల్లెలూయా. ఈ గిబియోనీలు యాక్చువల్ గా వాళ్ళు శత్రువులు ఇశ్రాయేళ్లకు మోసం చేసి మేము కవెనెంట్ చేసుకుంటామని చేసుకున్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు, గిబియోనీలు ఇశ్రాయేళ్లను నిబంధన మీద ఆధారపడి పిలిచారు. నిబంధన ఉంది కనుకనే పిలిచారు, నిబంధన లేకపోతే అసలు శత్రువులు వీళ్ళ మీద కూడా యుద్ధానికి రావాలి. దే ఆర్ నాట్ స్టాండింగ్ ఆన్ దేర్ ఓన్ రైచెస్. తమ స్వనీతి మీద వాళ్ళు ఆధారపడి లేరు, నిబంధన మీద ఆధారపడి పిలుస్తున్నారు. దే నో దే హ్యావ్ డిసీవ్డ్ ఇజ్రాయెల్, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. వాళ్ళకి తెలుసు మనం ఇశ్రాయేలును మోసం చేసి నిబంధన చేయించుకున్నామని తెలుసు, కానీ ఇప్పుడు హెల్ప్ చేయటానికి ఆ మోసాలు గీసాలు పనికి రావు. నిబంధనే ఫైనల్ గా వేసిందే, నిలిచిందే, సహాయపడటానికి రావాల్సిందే. That is the strongest thing in the world and they are calling on that covenant. అయితే కవెనెంట్ అనేది వాళ్ళు కలిగిన కవెనెంట్ బలమైనది, ప్రపంచంలో బలమైనదంటే నిబంధనే. కాబట్టి వాళ్ళు ఆ నిబంధన పేరు మీద మాకు వచ్చి సహాయం చేయండి, నిబంధన మూలముగా వచ్చి మాకు సహాయం చేయండి అని పిలుస్తున్నారు. వాట్ ఈజ్ ఇజ్రాయెల్ టు డూ? ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేయాలి? పెద్ద సందిగ్ధంలో ఉన్నారు. అయితే జాషువా న్యూ అబౌట్ కవెనెంట్. జాషువాకు తెలుసు కవెనెంట్ అంటే ఏంటి అన్నది. ఇమీడియట్లీ జాషువా డిసెండెడ్ ఫ్రమ్ గిల్గాల్. He and all the people of war with him and all mighty men of valor, they are rushing to the defense of their covenant partners. యెహోషువ యుద్ధశూరులు బలవంతులు అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళి గిబియోనీలకు సహాయం చేయడానికి బయలుదేరారు. Even under these conditions, with a weak covenant based on a lie, when Gibeon called on that covenant for Joshua to defend them against attack, Joshua did not think twice. అయితే ఈ మోసపూరితమైనటువంటి నిబంధన అయినప్పటికీ, వీక్ది మోసం మీద చేసిన నిబంధన చాలా బలహీనమైనది అయినప్పటికీ, గిబియోనీలు పిలిచినప్పుడు జాషువా వారిని హెల్ప్ చేయటానికి బయలుదేరవలసిందే. రెండో తలంపే లేదు, ఇంకా నిబంధన ఉంది, వెళ్ళిపోవటమే, బయలుదేరటమే. బట్ వెన్ టు దేర్ రెస్క్యూ బికాస్ హీ న్యూ హీ వాజ్ ఇన్ కవెనెంట్. వారి సహాయార్థము వెళ్ళాడు, ఎందుకంటే కవెనెంట్ కండిషన్స్ అన్ని ఆయనకు తెలుసు. ఒకసారి చేశాము అని అంటే వాళ్ళు మోసం చేశారు, అబద్ధం ఆడారు, నాటనం చేశారని చెప్తే నథింగ్ డూయింగ్, వెళ్ళి నెరవేర్చవలసిందే అని నాకు తెలుసు. ఎవరికి? యెహోషువకి. అందుకే ఇమీడియట్ గా రెండవ తలంపు లేకుండా బయలుదేరాడు. బట్ దెర్ ఇస్ మోర్. ఇంతేకాదు, ఇంకా చాలా ఉంది. అండ్ ద లార్డ్ సెడ్ టు జాషువా, డూ నాట్ ఫియర్ దెమ్. నౌ నోటీస్, గాడ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ హీ సపోర్టింగ్ దిస్ యాక్షన్. అయితే ఇప్పుడు దేవుడు కూడా దాంట్లో ఉన్నారుగా, కవెనెంట్ అంటే ఆయన కూడా ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా దిగి వచ్చాడు, నిబంధన నెరవేర్చడానికి దేవుడు కూడా దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చెప్తున్నాడంటే, అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవరు నీ ఎదురు నిలవడని యెహోషువతో సెలవియ్యగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతా ఏడ్చి వారి మీద హఠాత్తుగా పాడాను. చూసారా, ఇప్పుడు దేవుడు దిగి రావాల్సిందే, ఎందుకంటే కవెనెంట్ లో పార్ట్నర్. సో అందుకని దేవుడు కూడా ఏమన్నాడు, మీరేం వెళ్ళక్కర్లేదు, ఆడు మోసం చేసి కవెనెంట్ చేశాడు, మీరు వెళ్ళకండి అనలేదు. నిబంధన అంటే నిబంధన, మోసమో అబద్ధమో నిబంధన చేశారు కనుక ఇక తిరుగులేదు. యెహోవా కూడా దిగి వచ్చి వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగిస్తాను అన్నాడు. ఆ మాట మీద యెహోషువ రాత్రంతా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి పడ్డాడు వాళ్ళ మీద. He doesn't say, well, they deceived you, you don't have to keep the covenant. Do not fear them. Now notice, God is involved in this and he is supporting this action. యెహోషువ యుద్ధానికి బయలుదేరితే దేవుడు కూడా దిగొచ్చి సహాయం చేస్తున్నాడు. యెహోషువ భయపడకు, నీ చేతికి నేను వారిని అప్పగిస్తాను. థర్డ్ పార్టీగా వచ్చాడు కవెనెంట్ లో. He doesn't say, well, they deceived you, you don't have to keep the covenant. యెహోవా దిగి వచ్చి వాళ్ళు మోసం చేసిన కవెనెంట్ అదట నిలుస్తుంది, మీరు వెళ్ళకండి గమ్మున ఉండండి అనలేదు. No, God backs that covenant 100% and proves it by doing one of the most outstanding miracles in the Bible, when the moon and the sun stood still in the heavens. అయితే దేవుడు ఇంకా
మోసం చేశారు, ఏంటి మీరు నిలబెట్టేది అనకపోగా 100% ఆ నిబంధనను నిలబడతానని ప్రూవ్ చేసి సపోర్ట్ చేసి బైబిల్లో అద్భుతాల్లో ఒక అద్భుతం చేశాడు అక్కడ సపోర్ట్ చేయటానికి కొరకు. ఎట్లా అంటే సూర్యుని చంద్రుణ్ణి ఆపాడు ఆకాశమందు. అది ఎంత గొప్ప అద్భుతమో. దట్స్ హౌ మచ్ గాడ్ బ్యాక్స్ కవెనెంట్. అది నిబంధన అంటే దేవుడి సపోర్ట్ కూడా అంత ఉంటది నెరవేర్చటానికి. హల్లెలూయా. ద రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ దట్ గాడ్ యాక్టింగ్ యాజ్ జాషువాస్ కవెనెంట్ పార్ట్నర్. ఇంత సంగతి ఏంటి అని అంటే దేవుడు జాషువాతో కవెనెంట్ పార్ట్నర్ గా యాక్ట్ చేస్తున్నాడు. అంటే కరెక్టే, మరి దేవుడు కూడా పార్ట్నరే. గిబియోనీలో ఒక పార్ట్నర్, జాషువా ఇశ్రాయేల్ పక్షముగా జాషువా ఒక పార్ట్నర్. అందుకని దేవుడు కూడా దిగి వచ్చి జాషువాతో కవెనెంట్ పార్ట్నర్ గా యాక్ట్ చేస్తున్నాడు. అది ఇంట్రెస్టింగ్ ఉంది మనకు. ఇంటర్వీన్స్ అండ్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సిచ్యుయేషన్. ఈ పరిస్థితుల్లో దిగి వచ్చి ఆయన కూడా కలగ చేసుకుని ఆయన సహాయం చేస్తున్నాడు. టు అప్హోల్డ్ అండ్ ఫుల్ఫిల్ దిస్ కవెనెంట్. ఈ నిబంధనను నిలబెట్టి నెరవేర్చడానికి కొరకు దేవుడు దిగి వచ్చాడు. 8వ వచనం చూస్తే, నీ చేతికి వారిని అప్పగించిన వారిలో ఎవరు ఎదురు నిలబడని యెహోషువతో సెలవీయగా. నేను నీకు అప్పగించాను, నిలవరు అని యెహోషువకు ధైర్యం చెప్పాడు. అండ్ ద లార్డ్ సెడ్ టు జాషువా, డూ నాట్ ఫియర్ దెమ్, ఫర్ ఐ హావ్ డెలివర్డ్ దెమ్ ఇంటూ యువర్ హ్యాండ్. నాట్ ఎ మ్యాన్ ఆఫ్ దెమ్ షెల్ స్టాండ్. నీ ఎదుట వాళ్ళు ఒక్కరు, ఎవడును ఒక్క మనిషి కూడా నీ ఎదుట నిలబడు. గాడ్ ఈజ్ సపోర్టింగ్ జాషువాస్ యాక్షన్స్ టు ఫుల్ఫిల్ ద కవెనెంట్. సో యెహోషువ మొదలుపెట్టిన పనికి యెహోవా దేవుడు సహాయపడుతున్నాడు, చెయ్యి అందిస్తున్నాడు. టు ఫుల్ఫిల్ ద కవెనెంట్ హీ హ్యాడ్ మేడ్ విత్ గిబియోనీలతో చేసుకున్న నిబంధనను నెరవేర్చుటకు దేవుడు చేయూతనిస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు యెహోషువకి. ఈవెన్ దో ఇట్ వాజ్ ఎ వీక్ కవెనెంట్ బేస్డ్ ఆన్ డిసెప్షన్ అండ్ నాట్ ఇనిషియేటెడ్ బై ద లార్డ్. అసలు చెప్పాలి అని అంటే ఈ నిబంధన చాలా బలహీనమైంది. ఇది అబద్ధ మోసం మీద చేయబడింది. తర్వాత ఇనిషియేటెడ్ దేవుడు మొదలుపెట్టిన నిబంధన కాదు. వాళ్ళిద్దరు పిచ్చోళ్ళు చేసుకుంటే దేవుడిని ఇన్వాల్వ్ చేసినందుకు దేవుడు మొదలు పెట్టలేదు, ప్రారంభించలేదు. వాళ్ళిద్దరు దేవుని పేరటి చేసుకున్నది అది. హీఈస్ ఎ కవెనెంట్ కీప్ గాడ్. నిబంధనను నిలబెట్టుకుని నిలబెట్టే దేవుడు గనక దేవుడు కూడా పనిచేశాడు అక్కడ. జాషువా కేమ్ ఆన్ దెమ్ సడన్లీ, రూటెడ్ దెమ్ అండ్ దే ఫ్లీ. అండ్ యాజ్ దే ఆర్ fleeing in verse 11, God gets in on action and he throws large hailstones from heaven. 11వ వచనములో, మరియు వారు ఇశ్రాయేల్ ఎదుట నుండి బేత్హోరోనుకు దిగిపోవు త్రోవన పారిపోతుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసను. యెహోవా కూడా యుద్ధంలో దిగాడు గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. 10వ వచనంలో ఇశ్రాయేల్ కొంతమందిని చంపారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా, ఫస్ట్ కలవరపరిచాడు, తర్వాత వడగండ్లు. యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతం చేశాను. బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున జేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతం చేయించి వచ్చింది. కత్తివాతన వాళ్ళు హతం చేశారు, ఎందుకంటే వారిని కలవరపరిచాడు గనక. ఇశ్రాయేలు ఎదుట వారిని శత్రువులను కలవరపరచగా యెహోషువ కత్తివాతన అనేక మందిని చంపాడు. తర్వాత వారు పారిపోవచ్చుండగా యెహోవా వడగండ్లను వారి మీద కురిపించి కత్తివాతన తెచ్చిన వారి కంటే ఎక్కువ మందిని వడగండ్ల చేత చంపి ఆయన కూడా యుద్ధం చేశాడు. గాడ్ ఈజ్ బ్యాకింగ్ దిస్ కవెనెంట్ అప్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ వీక్ కవెనెంట్. ఇది మోసపూరితమైన బలహీనమైన నిబంధన అయినప్పటికీ దేవుని సపోర్ట్ చూడండి, నిబంధన నెరవేరుస్తున్నాడు అక్కడ నిలబడి. ఏ కవెనెంట్ బేస్డ్ ఆన్ ఏ లై, ఆన్ ఏ డిసెప్షన్, ఏ కవెనెంట్ దట్ వాజంట్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. అయితే ఈ కవెనెంట్ అనేది ఒక అబద్ధము మీద, ఒక మోసము మీద దేవుడు మొదలు పెట్టండి.
అది పరిపూర్ణమైనది, దేవుని చిత్తమైనది కాదు. బట్ ఈవెన్ సో గాడ్ ఇస్ సపోర్టింగ్ ఇట్ అండ్ హెల్పింగ్ ఇజ్రాయెల్ డిఫెండ్ హిస్ కవెనెంట్ పార్ట్నర్ బై థ్రోయింగ్ హెయిల్ స్టోన్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్. అయినప్పటికీ దేవుడు ఎంత సపోర్ట్ చేస్తున్నా అంటే ఇస్రాయేల్కి సపోర్ట్ చేసి వాళ్ళ గిబియోని మీద యుద్ధం జరుగుతున్నప్పుడు ఆకాశము నుంచి వడగళ్ళు కురిపించి దేవుడు కూడా యుద్ధం చేసి సపోర్ట్ చేసి నిబంధనను నిలిపాడు. హల్లెలూయా. చూడండి దేవుని ఇన్వాల్వ్మెంట్ కవెనెంట్ లో ఎట్లా ఉంటుందో. బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అక్కడికి ఆగిపోలేదండి, ఇంకా చూడండి ఏం జరుగుతుందో. జాషువా నీడెడ్ మోర్ టైమ్ బిఫోర్ డార్క్ టు కంప్లీట్లీ డిస్ట్రాయ్ దిస్ అటాకింగ్ ఆర్మీ. వాళ్ళు 5 దేశాల వాళ్ళు కదండి, అంత ఈజీగా అయిపోరు, త్వరగా అయిపోరు, చాలా టైం కావాలి జాషువాకి. అయితే చీకటి పడక ముందే జాషువా వాళ్ళందరినీ హతం చేయాలంటే త్వరగా చీకటి పడిపోతుంది. శత్రువులను హతం చేస్తున్నాడు, కంటిన్యూ చేయాలి. ఏం చేయాలి? సో దే కుడ్ నాట్ రీగ్రూప్ అండ్ అటాక్ అగైన్. సో but that is not the end of it, because Joshua needed more time before dark to completely destroy this attacking army, so they could not regroup. ఇవాళ కనుక ఆపేసరే వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు, మళ్ళీ యుద్ధం మళ్ళీ మొదలుకు వస్తుంది. కాబట్టి ఈ రాత్రి చంపేయాలి, చీకటి పడుతుంది, ఏం చేయాలి? వాట్ డస్ జాషువా డూ? హీ హాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సడన్లీ ఫెయిత్ రైజెస్ అప్ ఇన్ హిస్ హార్ట్ అండ్ సేస్. ఏం చేయాలి ఇప్పుడు? యెహోషువ గుండెలో విశ్వాసము సడన్ గా పెరిగిపోయి ఏమన్నాడంటే, sun stand still over Gibeon, the sun stood still and the moon in the valley of Ayalon. అయితే గిబియోన్ లో యుద్ధం అవుతుంది గనక సూర్యుడు గిబియోన్ లో నిలవటం అవసరం గనక అస్తమించకుండా సూర్యుడా గిబియోన్ లో నిలవము. నిలిపెడితే మరి చంద్రుడు వస్తాడు కదా, రావాలి కదా. చంద్రుడా నువ్వు అయ్యాలోన్ లోయలో నువ్వు నిలువము అని పలికాడు. సూర్యుడు ఆకాశ మధ్యంలో నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. సో సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉంచి రాత్రంతా కూడా పట్టపగలు వలె అస్తమించడానికి త్వరపడకుండా వండే ఉండిపోయాడట. యెహోవా ఒక నరుని మనం వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. చూసారా, సూర్యచంద్రులను ఆపటం అటువంటి దినం ఇంతకు ముందు లేదు, తర్వాత లేదు. అది ఓన్లీ యెహోషువ ఆజ్ఞాపించడం. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం, హల్లెలూయా, యుద్ధం చేస్తున్నాడు కాబట్టి కలవరపరిచాడు, వడగండు కురిపించాడు. ఫైనల్ ఆపి యుద్ధము చేసెను, యెహోవా యుద్ధము చేసెను. హల్లెలూయా. Verse 13 and 14. So the sun stood still and the moon stopped till the people had revenge upon their enemies. 12వ వచనంలో యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన దినమున, యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవా ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోన్ లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. So the sun stood still in the midst of heaven and did not hasten to go down for about a whole day. And there has been no day like that before it or after it, that the Lord heeded the voice of a man, for the Lord fought for Israel. Hallelujah. దేవుడే యుద్ధం చేశాడట ఇశ్రాయేల్ పక్షంగా. So we have to notice that God will stop the sun and the moon and the rotation of the earth. సూర్యుడిని చంద్రుడిని ఆపాడు అని అంటే మరి భూమిని కూడా తిరగకుండా ఆపాల్సిందే, ఈ మూడింటి కలిపి. హీ విల్ స్టాప్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ నెసెసరీ. సో కాలమానమును కూడా ఆపుతాడు దేవుడు నిబంధన నిలపాలంటే, అవసరమే వస్తే. టు ఎన్ఫోర్స్ ఏ కవెనెంట్, ఒక నిబంధన నిలపాలంటే అవసరమే వస్తే సూర్యుడిని ఆపుతాడు, చంద్రుడిని ఆపుతాడు, భూమిని ఆపుతాడు తిరగకుండా. If God has got to stop the sun for you to make his promise come true, he will do it, and that was for a covenant that was a weak covenant. అయితే నీ పక్షములుగా నీ జీవితంలో దేవుడు అవసరమే వస్తే సూర్యుని ఆపాల్సి వస్తే కవెనెంట్, ఆ వీక్ కవెనెంట్ కి ఆపిన దేవుడు రక్త నిబంధన చేసుకున్న నీతో ఆయన ఆ కార్యము నీ కొరకు చేయట మానున్నా.
how much more he is going to uphold his covenant with you, which he planned from eternity past. ఇదేమో వీక్ కవనెంట్ కే ఇంత బలమైన కార్యం చేసి యెహోవాయే యుద్ధం చేశాడు కదా. అయితే గిబియోనీలతో చేసుకున్న కవనెంట్ వీక్ది మోసపూరితమైన దానికే ప్రభు యెహోవా దేవుడు అంత ముందుకొచ్చి పని చేస్తే, యుద్ధం చేస్తే, మరి మనతో చేసిన నిబంధన నిత్యత్వంలో, గత నిత్యత్వంలో ప్లాన్ చేశాడు, సంకల్పించాడు. యేసు ప్రభు రక్తం, తన సొంత కుమారుని రక్తం మీద నిబంధన చేశాడు. హీ విల్ డూ ఎనీథింగ్. నీ ఇంత నిబంధన చేశాడు గనక, నీకు దేవుడుకున్న నిబంధన ఇంత గొప్పది గనక ఏదన్నా అడుగు నువ్వు చేస్తాడు. హీ విల్ స్టాప్ ది యూనివర్స్. విశ్వాన్ని నీ కొరకు ఆపుతాడు అడిగితే. హీ విల్ ఎన్ఫోర్స్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ హిస్ కవెనెంట్. సో ఆయన నెరవేర్చి దాన్ని నిబంధనను నిలబడతాడు. నువ్వు అడుగు ఏం కావాలో. హీ కెన్ డూ నథింగ్ ఎల్స్. అది తప్పితే ఇంకేం చేయడు. నీకు చేసిన నిబంధననైనా నిలబెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఎంత గొప్ప నిబంధన వారమైతే. God did one of the greatest miracles in the Bible to uphold this covenant. దేవుడు బైబిల్లో గొప్ప అద్భుత కార్యాల్లో ఒక కార్యము ఈ పిచ్చి నిబంధన, వీగుణ నిబంధన, మోసపూరితమైన నిబంధన నిలబెట్టుకుంటకే చేశాడు. When Joshua needed the sun and the moon to stand still, God backed him up. And if God will stop the sun and the moon to uphold even that covenant that was made under false pretense, how much more will God stop the sun and the moon if it takes that to uphold his covenant with you, made in the blood of his son? అయితే ఇశ్రాయేలీలతో మోసపూరితంగా చేసినంత కవెనెంట్ కే సూర్యుని చంద్రుడిని ఆపి నిలబెట్టిన దేవుడు మరి మోసపూరితమైంది కాకుండా తన కుమారుని రక్తము మీద చేసినటువంటి నిబంధన మనతో చేసి మనకి ఇంకా ఆయన ఏదన్నా చెయ్యక మానునా. సూర్యుడిని ఆపుతాడు, చంద్రుడిని ఆపుతాడు, ఏదన్నా ఆయన ఆపగలడు. If it takes that to uphold his covenant with you made in the blood of his son, that is the strength of his tested love for you. As Romans 8:32 says, అయితే అది మనకు టెస్టెడ్ లవ్ గనక వెనుదీయక మనకు సహాయం చేస్తాడని మనము గుర్తు పెట్టుకోవాలి. ఎంత ధైర్యం వస్తుందో మనకు. అయితే రోమ 8:32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు. అయితే సొంత కుమారునే ఇష్టానికి వెనకపోలేదు, ఇంకా ఏమి వెనకపోతాడు, దేని కొరకు వెనక్కిపోతాడు. He who did not spare his own son but delivered him up for you all, how shall he not with him also freely give us all things? That is how strong that covenant is, and that is how much God is going to back the covenant up. అంటే రక్త నిబంధన అంటే అంత గొప్పది. దేవుడు దాన్ని నెరవేర్చడానికి ఎంతైనా సహకారం అందిస్తాడు. ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ థింగ్ ఇన్ ద యూనివర్స్. నిబంధన అంటే బలమైనది, అంటే విశ్వమంతటిలో బలమైనది అదొక్కటే. ఇట్ ఈస్ వాట్ బైండ్స్ యూ టు గాడ్. సో అటువంటి నిబంధన దేవునితో నిన్ను బంధించి పెట్టింది. హల్లెలూయా. That's why Hebrews 13:5 says, God has said, never will I leave you, never will I forsake you. But that doesn't give you the force of the words, because there are 3 no's in 3. Young's letter says, no, I will not leave, no, not forsake. అయితే నిన్ను నేను ఎన్నడను ఎడబాయను, నిన్ను విడువను అంటున్నాడు కదా. అయితే నెవర్ విల్ ఐ లీవ్ యూ, నెవర్ విల్ ఐ ఫోర్సేక్ యూ అంటే నేను ఎప్పుడు నిన్ను విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అన్నవి 3 నోళ్ళు ఉన్నాయి దీంట్లో. నో నో నో. ద amplified version says it well. God has said, I will not in any way fail you. ఏ విధము కూడా నువ్వు ఓడిపోయేటట్టు చెయ్యను. నార్ గివ్ యూ అప్, నేను వదలను విడవను. నార్ లీవ్ యూ, వదలను విడవను. వితౌట్ సపోర్ట్, సహాయం లేకుండా నిన్ను విడవను. ఇది యాంప్లిఫైడ్ వర్షన్ లో ఇలాగుందట. ఐ విల్ నాట్ నేను విడవను. ఐ విల్ నాట్ ఇన్ ఎనీ డిగ్రీ లీవ్ యూ హెల్ప్లెస్ ఆర్ ఫోర్సేక్ యూ. నిన్ను విడవను,
నిస్సహాయకుడుగా ఉంచను. నార్ లెట్ యు డౌన్ ఆర్ రిలాక్స్ మై హోల్డ్ ఆన్. అయితే లెట్ యు డౌన్ ఆర్ రిలాక్స్ మై హోల్డ్ ఆన్ యూ. నేను ఎన్నడూ సిగ్గుపరచబడియను. తర్వాత నీ మీదున్న నా హస్తం కూడా నేను ఎన్నడూ తొలగజేయను. తప్పకుండా నీకు నేను సహాయము చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు దేవుడికి మనకున్న నిబంధన చూడాలి. సో దేవుడి మాటలు దీవించును గాక. దేవుని చిత్తమైతే రేపు కంటిన్యూ చేస్తాను. దేవుడి మాటలు దీవించును గాక.